పార్లమెంటు సమావేశాలు సీజేపీ ధర్నాతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీజేపీ ర్యాలీ ప్రారంభించడంతో భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. పార్లమెంటుకు వెళ్లే పలు మార్గాలను పోలీసులు, కేంద్ర బలగాలు మూసివేశాయి. ర్యాలీని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీలో అంతా హాట్ గా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు పార్లమెంట్ సమావేశాలు, ఇటు సీజేపీ ధర్నా గంటకు వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళ సంఖ్యని సీజేపీ కూడా ట్వీట్ చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? దేశవ్యాప్తంగా కూడా సీజేపీ నేతలు పెద్ద ఎత్తున కూడా మద్దతుదారులంతా కూడా ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్ చేరుకుంటున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే జంతర్ మంతర్ లో నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. సీజేపీ మద్దతుదారులు, అదేవిధంగా సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సైతం కూడా మరి కాసేపట్లో నేరుగా పార్లమెంట్ వద్ద వరకు మార్చ్ నిర్వహిస్తామని కూడా వారంతా కూడా దయచేసి చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మార్చ్ చేసి తీరుతామంటూ చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే మద్దతుదారులు అంతా కూడా సీజేపీ చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ కర్నాట్ ప్లేస్ కావచ్చు, జంతర్ మంతర్ కు వచ్చే మార్గాలు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ వరకు వెళ్ళి అటు రైలు భవన్ కావచ్చు, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ లాంటి మెట్రో స్టేషన్లు, చుట్టుపక్కల ఉన్న మెట్రో స్టేషన్ అన్ని కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది. కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా ఢిల్లీ జంతర్ మంతర్ పరిస్థితితో పాటుగా మరోవైపు పార్లమెంటు పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా కూడా భద్రతా బలగాలు వారి ఆధీనంలోకి తీసుకుని అటు సిఆర్పీఎఫ్ ఫోర్స్ తో పాటు ఇటు సిఐఎస్ఎఫ్ బలగాలు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా పార్లమెంట్కి వెళ్లే అన్ని మార్గాలను కూడా మూసివేశారు. అయితే ఊహించని స్థాయిలో పెద్ద ఎత్తున కూడా బీజేపీ మద్దతుదారులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటూ వేలాది సంఖ్యలో అటు జంతర్ మంతర్ చేరుకున్నారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలు, కర్నాట్ ప్లేస్ కావచ్చు, జంతర్ మంతర్ లో ఉన్న అనేక మార్గాలంతా కూడా విద్యార్థులతోని మద్దతుదారులతోని నిండిపోయిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వీరిని ట్యాకిల్ చేస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల విద్యార్థులు పోలీసుల పైన నేరుగా అటు పార్లమెంట్ వైపు దూసుకొచ్చే ప్రయత్నంలో కొంత పోలీసులు వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా మద్దతుదారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరు కూడా ఆగని పరిస్థితి నెలకొందని చెప్పాల్సింది. మరి కాసేపట్లో నేరుగా వాళ్ళంతా కూడా పార్లమెంటును మార్చి వస్తామని చెప్తున్నారు. రైతులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే జంతర్ మంతర్ చేరుకుంటున్నారు. అనేక మంది వేలాది సంఖ్యలో సీజేపీకి మద్దతు తెలుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తున్నప్పుడు కూడా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా విద్యార్థుల సంఖ్య మాత్రం ఇంకా రెట్టింపుగా పెరుగుతున్న పరిస్థితి నెలకొందంటే ఢిల్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని అనేక మంది సీజేపీ మద్దతుదారులు కావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే లీడర్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారంతా కూడా ఊహించని స్థాయిలో జంతర్ మంతర్ కి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. దాదాపు జంతర్ మంతర్ వెళ్లే 2 కిలోమీటర్ల పరిధిలో కూడా వాహనాలను పూర్తిగా నిషేధించిన పరిస్థితి నెలకొంది. ఇక ఢిల్లీలో అనేక మార్గాలలో ఇంటర్నెట్ సేవలను కూడా పూర్తిగా బంద్ చేసిన పరిస్థితి నెలకొంది. సామాన్య కాల్స్ సైతం కూడా ఫోన్ కాల్స్ కూడా కలవని పరిస్థితి ప్రస్తుతానికి జంతర్ మంతర్ కావచ్చు, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా నెలకొందని ఎక్కడ చూసినా కానీ పోలీసులు, అదేవిధంగా సీజేపీ మద్దతుదారులు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అనేక మంది ఎంప్లాయీస్, ఉద్యోగులకు వెళ్లే ఉద్యోగాలు చేసే ఎంప్లాయీస్ అంతా కూడా కాలినడకన నేరుగా వారి కార్యాలయాలకు వెళ్తున్న పరిస్థితి ఢిల్లీలో నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఉద్యమాన్ని కట్టడి చేస్తారా లేదా వారితో చర్చలు చేస్తారని కూడా తేలాల్సి ఉంటుంది. కానీ అనేక మంది మద్దతుదారులు మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ వరకు మార్చి నిర్వహిస్తామని చెప్తున్నారు. మరోవైపు సోనం వాంగ్చుక్ సైతం కూడా ప్రస్తుతానికి ఆయన నిరాహార దీక్ష సర్దార్ హాస్పిటల్లో కొనసాగుతూనే ఉందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఆయన మొత్తం 3 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచారు. ప్రధానంగా తమ డిమాండ్లను పరిష్కరించాలి, దీనిపైన సమావేశాల్లో చర్చించాలి, లేదంటే ఎంపీలందరినీ కలిసి కూడా వారు సమావేశంలో చర్చించే విధంగా ఎంపీలపైన ఒత్తిడి చేస్తాం, అదేవిధంగా పార్టీలపైన ఒత్తిడి చేస్తామనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఖచ్చితంగా నీట్ పేపర్ లీకేజీ కారణమైన వారిపైన చర్యలు తీసుకోవాల్సిన మొత్తం 3 షరతులను కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఒకవేళ వీటిలో పార్లమెంట్ లో చర్చ ఉంటే మాత్రం తన నిరాహార దీక్షను, అదేవిధంగా సీజేపీ ధర్నా చేస్తున్న ధర్నా పాయింట్ ను కూడా మూసివేస్తాము, ఖచ్చితంగా నిరాహార దీక్షను కూడా పూర్తిగా వదిలేస్తాము అనే అంశాన్ని కూడా అటు సోనం వాంగ్చుక్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ వేల సంఖ్యలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలకు మాత్రం విద్యార్థులు, మద్దతుదారులు చేరుకుంటున్న పరిస్థితి. జూన్ 15 నుంచి దాదాపు ఈ రోజు జూలై 20వ తేదీ అంటే దాదాపు 35 రోజుల నుంచి కూడా సీజేపీ ఉద్యమం కొనసాగుతున్నా ఉంది, వారి ఆందోళన కొనసాగుతూ ఉంది. పోలీసులు ఒకరోజు పర్మిషన్ ఇచ్చారు మొదట జూన్ 15వ తేదీన. కానీ పర్మిషన్ ఇచ్చిన అనంతరం కూడా ఆ రోజు కూడా కంటిన్యూగా తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదైనా కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు, కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. అనేక మంది విద్యార్థులు
ప్రాణాలు కోల్పోయినా కేంద్రం ఎందుకు స్పందిస్తున్నట్టు కూడా Yes. బీజేపీకి సపోర్ట్ చేసిన మద్దతుదారులు కావచ్చు, అనేక మంది పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, వారంతా కూడా ధర్నా పాయింట్ వద్దకు వచ్చి వారంతా కూడా ఫౌండర్ బీజేపీ చీఫ్ గా ఉన్న ప్రధానంగా అభిషేక్ దీప్కి కావచ్చు, అదేవిధంగా ఇటీవల 20 రోజుల పాటు కూడా నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ సంబంధించి వారంతా కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి నెలకొందని, ఊహించే స్థాయిలో మద్దతు వస్తున్న పరిస్థితి నెలకొని వారందరూ కూడా బారికేడ్లు పెట్టి పెద్ద ఎత్తున కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత 12 నెలల్లో కూడా ఎక్కడ కూడా ఢిల్లీలో ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరగలేదు. రైతు ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో ఢిల్లీలో బీజేపీ ఉద్యమం అయితే కొంత ఆ తీరు కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఢిల్లీలో నెలకొంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.